అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్‌లో గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయం ఉంది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. ఈ మాట పౌలు గారు చెప్తా ఉన్నారు. మనందరికీ తెలుసు పులిసిన పిండితోటి రకరకాల పిండి వంటలు చేస్తారు. ఇడ్లీలు చేస్తారు, దోశలు చేస్తారు, స్వీట్స్ చేస్తారు. అయితే మంచి పిండి ఎంతున్నా సరే పులిసిన పిండిని దాంట్లో వేస్తే ఆ పిండి మొత్తము కూడా పులిసిపోతుంది. అవును కదా, మీ అందరికీ తెలుసు. అదే బైబిల్ చెప్తా ఉంది. మన మనసులో మనము 100 విషయాల్లో 90 విషయాల్లో చాలా మంచిగా ఉన్నా, ఒక 10 విషయాల్లో చెడ్డగా ఉంటే, ఒక 10 విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉంటే, ఒక 10 విషయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, ఈ 10 విషయాలు ఆ 90 విషయాలని ఎంతగానో ప్రభావితం చూపిస్తాయి. మనం చేసేటువంటి మంచి కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చెడ్డ దాని వల్ల చెడ్డగా మారిపోతూ ఉంది. పులిసిన పిండి కొంచెమే, కానీ దాన్ని వేసినప్పుడు ఎంత ఎక్కువ మంచి పిండి అయినా సరే అది పులిసిన పిండిగా మారిపోతుంది. కాబట్టి ప్రతి చిన్న విషయం బట్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న పాపమును బట్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చిన్న చిన్న పాపాలు కూడా మనల్ని ఎంతగానో తీర్పునకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని దగ్గర ప్రతిరోజు అయ్యా చిన్న చిన్న పాపాలలో కూడా నేను పడిపోకుండా ఉండాలి, చిన్న చిన్న పులిసిన పిండి లాంటి లక్షణాలు కూడా నాలో ఎంత మాత్రం ఉండకూడదని చెప్పి ప్రతి విషయాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలైనటువంటి మేమందరము కూడా అనేకమైన విషయాల్లో చాలా మంచిగా ఉండగలుగుతున్నాం, వాక్యానుసారంగా ఉండగలుగుతున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో మేము పడిపోతూ ఉన్నాం. ఆ చిన్న చిన్న విషయాలు నీ నుంచి మమ్మల్ని దూరం చేసేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. కనుక అయ్యా, పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతటిని కూడా పాడు చేస్తుంది. కనుక అట్లాంటి చిన్న చిన్న పాపాలని మేము జయించగలిగిన శక్తిని మాకు దయచేయమని, ప్రతి విషయంలో కూడా నీ యొక్క వాక్యానుగుణంగా నడిచేటువంటి భాగ్యమును మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.